రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ప్రధానంగా మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి వ్యవహారం కూడా బయటపడింది. ఎందుకంటే మస్తాన్ సాయి తోటి లావణ్య చనువుగా ఉంది, మస్తాన్ సాయి తోటి లవ్ ట్రాక్ నడిపిందంటూ కూడా గతంలో రాజ్ తరుణ్ అనేక సందర్భాల్లో కూడా తన మీడియా ముందు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కానీ ప్రస్తుతం లావణ్య మస్తాన్ సాయి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. మస్తాన్ సాయి పైన కంప్లైంట్ చేయడంతో పోలీసులు విచారణ జరిపి నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అయితే మాత్రం అరెస్ట్ చేశారు. సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడుతున్నాయి. మస్తాన్ సాయి, రాజ్ తరుణ్, మరోవైపు లావణ్య, ఈ ముగ్గురు చుట్టూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ స్టోరీ జరిగింది. కానీ ఇప్పుడైతే మాత్రం మస్తాన్ సాయి కేవలం లావణ్యనే కాదు, చాలామంది అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడని, చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మత్తులో ఉన్నటువంటి సమయంలో వారిపైన లైంగిక దాడి చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్లో పేర్కొంది. ముఖ్యంగా మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి దాదాపు 100 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి సమయంలో లైంగిక దాడి జరుగుతుంది. ఆ సమయంలోనే ఇతను వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మస్తాన్ సాయి ద్వారా తీసుకున్నటువంటి హార్డ్ డిస్క్లో వందలాది నగ్న వీడియోలు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సేకరించడం జరిగింది. మరోవైపు లావణ్య కూడా మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి అతని దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్ను తీసుకొచ్చి పోలీసులకు కూడా హ్యాండ్ ఓవర్ చేసింది. పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ కేసు పైన పూర్తి స్థాయిలో పోలీసులు అదంతా కూడా వెరిఫై చేసి కేసు నమోదు చేసిన తర్వాత మస్తాన్ సాయిని అయితే మాత్రం నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చాలా మంది అమాయకమైనటువంటి అమ్మాయిలు ఇతను వలలో ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా చెప్పుకోవడానికి కూడా వాళ్ళు భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒక దశలో లావణ్య మస్తాన్ సాయి చెల్లెలు వారి పెళ్లికి వెళ్ళినటువంటి సమయంలో ఆమె లోపల వెళ్ళి బట్టలు మార్చుకున్నటువంటి సమయంలో కూడా కొన్ని స్పై కెమెరాలు పెట్టి అప్పుడు కూడా లావణ్య వీడియోలు